ప్రైమ్ డిబేట్. ఏపీ రాజకీయాల్లో వినూత్నమైన అంశాలు రోజు రోజుకి తెర మీదకి వస్తున్నాయి. ఓ పక్క వైఎస్ఆర్సీపీలో అసమ్మతులు పెరుగుతున్నాయంటారు, మరొక వైపు తెలుగుదేశం పార్టీలో బెజవాడ సాక్షిగా కొమ్ములాటలు. ఇక జనసేన పవన్ కళ్యాణ్ గారికి గ్రాఫ్ పెరుగుతుంది అని చెప్పి మరొక సర్వే. ఈ టైంలో షర్మిల గారు తమ కుమారుడి వివాహ వేదికలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళడం, మళ్ళీ రక్త సంబంధం గతంలో లాగే అనురాగాలు ఆప్యాయతతో ముందుకు సాగుతుందా ఈ పరిణామం, మేనల్లుడు పెళ్ళుడితో అన్నది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న పరిస్థితి. మరొక వైపు కాకినాడ వేదికగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. దత్తపుత్రుడు అంటూనే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా అవినీతి చేస్తే ఆ అవినీతిలో పూర్తి స్థాయిలో పార్ట్నర్గా పవన్ కళ్యాణ్ ఉన్నాడు అన్నది ఆయన మాటల్లోని సారాంశం. మరొక వైపు ముందస్తుగానే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. అంటే తొలి దశ, ముందస్తు మీన్స్ తొలి దశలోనే. ఎందుకంటే 2019లో కూడా తొలి దశలోనే మిగతా రాష్ట్రాల కంటే ముందుగా ఆంధ్రప్రదేశ్లోనే జరిగిన సందర్భం అదే రిపీట్ అవుతుంది. ఎన్నికల కమిషన్ దీని మీద ఒక క్లారిటీ ఇచ్చింది. అతి త్వరలోనే దీన్ని ప్రకటించే అవకాశం ఉందని చెప్పి ఒక పక్క వైరల్ అవుతుంది. ఈ ఇష్యూపై నాటి ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మనతో పాటుగా స్టూడియోలో అందుబాటులోకి వచ్చారు. అలాగే కె వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. సజ్జా అజయ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ఇక సుందరపు విజయ్ కుమార్ గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా వెంకటరెడ్డి గారి వెర్షనే తీసుకుందాం. ఈరోజు ఎందుకు కాకినాడలో ఆ రకంగా మాట్లాడవలసి వచ్చింది? మొన్నంతా పెళ్ళిళ్ళ అంశం మాట్లాడారు, ఇప్పుడంతా అవినీతి పార్ట్నర్లు అనే అంశం మాట్లాడుతున్నారు. ఇది మాట్లాడేటప్పుడు ప్యానలిస్టులు అందరూ వచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడలో ప్రతిపక్షాల గురించి ఏం మాట్లాడారు ఒకసారి విందాం. విన్న తర్వాత వెంకటరెడ్డి గారు దాని మీద స్పందిస్తారు. ప్లీజ్ పీసీఆర్. ఇదే దత్తపుత్రుడు ఇవాళ మీ బిడ్డ అక్షరాల 31 లక్షల ఇళ్ల పట్టాలు నాకు చెల్లెమ్మలకిచ్చి ఆ దత్తపుత్రుడు, ఆ దత్త తండ్రి ఇద్దరు కలిసి ఎన్నికలప్పుడు 2014లో ఇద్దరు కలిసి 2014లో ఎన్నికలప్పుడు వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో, వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పిన మాట, ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం, అందులో ఇల్లు కట్టిస్తాము అని చెప్పి మేనిఫెస్టోలో వాగ్దానం చేసి చివరికి కనీసం 1 సెంటు భూమి కూడా ఇచ్చిన పాపాన పోలేదు వీళ్ళిద్దరూ కలిసి. కానీ ఆనాడు మాత్రం ఆ దత్త తండ్రి అక్క చెల్లెమ్మలను, పేదవాళ్ళను అడ్డగోలుగా మోసం చేస్తే ఈ దత్తపుత్రుడు వ్యక్తి కనీసం ఏ ఒక్కరోజు ప్రశ్నించకపోగా కనీసం కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాయలేదు. కానీ ఇదే దత్తపుత్రుడు ఇవాళ మీ బిడ్డ అక్షరాల 31 లక్షల ఇళ్ల పట్టాలు నాకు చెల్లెమ్మలకిచ్చి అందులో 22 లక్షల ఇల్లులు ఈరోజు మీ బిడ్డ కడతా ఉంటే అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాడు ఈ దత్తపుత్రుడు. పేదలు కట్టే ఇళ్లల్లో, పేదలకిచ్చే ఇంటి స్థలాలలో అవినీతి జరిగిందట అని చెప్పి రాస్తాడు ఈ పెద్ద మనిషి. పేదలకు కట్టే ఇళ్లల్లో అవినీతి జరిగిందని రాసి ఆ ఇల్లు కట్టే కార్యక్రమం కూడా ఆపించాలని దిక్కుమాలిన ఆలోచన చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే అది కేవలం ఈ అన్యాయస్తులు మాత్రమే అని చెప్పి మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అవినీతిపరుడు చంద్రబాబు అని చెప్పి సాక్షాత్తు కేంద్రానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, అవినీతిపరుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి సాక్షాత్తు కేంద్రానికి సంబంధించిన ఈడీ, వీరిద్దరూ కూడా బాబుకు సమన్లిస్తే కోర్టులు కూడా దాన్ని నిర్ధారించి
అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఆ చంద్రబాబును జైల్లో పెడితే జైలు దగ్గరికి వెళ్ళి ఈ దత్తపుత్రుడు ఈ దత్త తండ్రిని పరామర్శిస్తాడు. పరామర్శించి ఇంత అవినీతిపరుడు ప్రపంచంలో ఎక్కడా లేకపోయినా కూడా ఈ పెద్ద మనిషి చాలా మంచోడని ఈయన సర్టిఫికెట్ ఇస్తాడు. అక్కడేమో అవినీతి జరిగినా కూడా మాట్లాడాడు ఈ పెద్ద మనిషి. మన ప్రభుత్వం విషయానికి వచ్చేసరికి మాత్రం ఓకే రైట్. ఇది జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే మళ్ళీ దత్తపుత్రుడు అంటూ ఆయన సంబోధించడం, అవినీతిలో ఇద్దరిది భాగస్వామ్యం అంటాం. వెంకటరెడ్డి గారు. వర్మ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికి 99 టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు. Okay. దత్తపుత్రుడి సంగతి పక్కన పెడితే దత్తపుత్రుడా అవినీతిలో భాగస్వామి పుత్రుడా అనే దాని మీద తర్వాత డిస్కస్ చేద్దాం. ఇదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఒక అవినీతి పరుడైనటువంటి చంద్రబాబు నాయుడికి ఏ విధంగా ఈ పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తాడనే దాని మీద ఎందుకు ఆ మాట అంటున్నామంటే 2018 మార్చి 14న నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా జరిగినటువంటి జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు 2014లో చంద్రబాబు నాయుడు నేను నీకు మద్దతు ఇచ్చింది మీరు దోపిడీ చేస్తూ ఉంటే చూస్తా ఉండటానికి అనుకుంటున్నావా, ఒకటా రెండా తవ్వే కొద్దీ పొంకాలుగా అవినీతి కథలు వస్తాయి, మీరు నమ్మకాన్ని వమ్ము చేశారు, తప్పు చేసిన వారికి 60% శిక్ష, ఏమీ చేయని వారికి 20% శిక్ష, మిన్నకుండే వారికి 20% శిక్ష. ఇది 2018 మార్చి 14న పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద మాట్లాడిన మాటలు. తర్వాత 2018 నవంబర్ 5న తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో కాంగ్రెస్ కంటే రెట్టింపు స్థాయిలో చంద్రబాబు నాయుడు అవినీతి దోపిడీకి పాల్పడుతున్నాడు, టీడీపీ నేతలు బాబు మళ్ళీ రావాలని చెప్పి సిగ్గు లేకుండా హోర్డింగ్లు పెడుతున్నాడు, ఆయన మళ్ళీ వస్తే నీతి అనేది ఉండదు, అంతా అవినీతే ఉంటది. ఇది ఎవరు? పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు. నవంబర్ 6, 2018 మళ్ళీ తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో చంద్రబాబు నాయుడుకి అనుభవం ఉందని చెప్పి 2014 ఎన్నికల్లో నేను మద్దతు ఇచ్చి ఆయన అధికారంలోకి తీసుకొని వస్తే, నోట్ దిస్ పాయింట్, చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ అతను మద్దతు ఇచ్చి అధికారంలోకి తీసుకొని వస్తే, లేదా చంద్రబాబు నాయుడికి అధికారంలో రాడు పవన్ కళ్యాణ్ లేకపోతే, ఈయన మద్దతు ఇచ్చడం వల్ల ఆయన అధికారంలోకి వచ్చాడు. తీసుకొని వస్తే చంద్రబాబు నాయుడు ఆయన మంత్రులు అవినీతికి బాటలు వేసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. ఈ అవినీతి చంద్రబాబు ప్రభుత్వం 2019 ఎన్నికల్లో దీపావళి టపాసుల మాదిరిగా పేలిపోక తప్పదు. మళ్ళీ అక్టోబర్ 7, 2018 సరే ఓకేలేండి, ఓకే, వివిధ సందర్భాల్లో ఆయన అన్నారు. ఇప్పుడు ఆ భారతం అంతా ఎక్కడ వినగలం, టైం సరిపోదు. భారతం కాదు సార్, చాలా పెద్ద భారతం కదా. ఎందుకంటే కాదండి, ఇప్పుడు ఏంటి మీరు అన్ని నోట్ చేసుకున్నారా, ఎప్పుడు ఏం మాట్లాడారు అన్నది, అది వాయిస్ ఉన్నాయా? మొత్తం ఉన్నాయి సార్, విత్ నేను డేట్లతో సహా చెప్పాను కదా. ఓకే, క్లిప్పింగ్లు పెడుతున్నా, ఎందుకంటే వాయిస్ వినిపించాలంటే మీరు 2 నిమిషాలు మాట్లాడతాను, మీరు వద్దంటున్నారు. వాయిస్ మరి 10 నిమిషాలు పట్టింది కదా, ఆయన ఆపసోపాలు పెట్టి ఇట్టని అట్టని మళ్ళీ మాట్లాడేటప్పుడు టైం పట్టింది కాబట్టి నేను ఎవరు మేనరిజాలు వాళ్ళకి ఉంటాయి. మాట్లాడేటప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మేనరిజం ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారికి ఒక మేనరిజం ఉంటుంది. ఎందుకు దాన్ని మనం క్రిటిసైజ్ చేసి మాట్లాడడం, మళ్ళీ అది గొడవకు దారి తీయడం అవసరం లేదు కదా. కాదు వర్మ, నేను మేనరిజం సంగతి తర్వాత మాట్లాడతా కానీ నేనేమన్నా ఇట్లాంటి అవినీతి చంద్రబాబు నాయుడిని మళ్ళీ ఏ సిగ్గు లేకుండా ఏ ఎగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి రావాలని ఎట్లా మాట్లాడుతున్నా, దానికి రీజన్ ఉండాలి కదా. అంటే ఆయన అవినీతి పరుడో కాదో అనే అంశం అన్నది ఓకే, అది కాదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడు అయితే ఆయనకంటే ఎక్కువ అవినీతి పరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనుకుండి ఈయనకి సపోర్ట్ ఇస్తున్నారేమో. అంటే అవినీతికి ఒక లెక్క ఉంటుందా? ఏమో కొలమానం ఏమైనా పెట్టుకున్నారేమో. పవన్ కళ్యాణ్ దృష్టిలో అవినీతికి ఒక లెక్క ఉందా? అంటే 100 కోట్లు దాటితే అవినీతి చేయొచ్చు, 200 కోట్ల లోపు చేయొచ్చు, లేదా 500 కోట్లు దాటి చేయొచ్చు, ఇట్లా లెక్క ఉందా? అది కూడా ఓకే, అవినీతికి ఆయన సపోర్ట్ చేశారు అనుకుందాం. కానీ అవినీతిలో భాగస్వామ్యం, అవినీతికి ఈయన పార్ట్నర్ అంటే ఏ రకంగా పార్ట్నర్ అవుతారు? దానికి ఏమైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా? పదే ఎందుకు అది మాట్లాడడం? వర్మ గారు ఒక అవినీతి పరుడికి మత్తిస్తే ఏమంటారు? మిమ్మల్ని కూడా అవినీతి పరుడే అంటారు కదా. పక్కన కేఎస్ ప్రసాద్ గారు ఒక అవినీతి పార్టీకి మత్తిస్తే ఉంటాడు, ఆయన కూడా దీంట్లో భాగస్వామి అంటారు కదా. ఆయన పక్కన విజయ్ గారు మత్తిస్తే ఏమంటారు, ఆయన కూడా దీంట్లో భాగస్వామి అంటారు కదా. జనరల్ గా మాట్లాడదాం, ఇవన్నీ కాదు అని అంటే ఎట్లా మాట్లాడదాం? నేను ఒకటి స్పష్టంగా చెప్తున్నా, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అనుభవం ఉన్నా లేకపోయినా చూసేటటువంటి ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ ఎవరు అంటే చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తాడని క్లియర్ కట్.
చంద్రబాబు నాయుడు దొంగ అయినా దోపిడీదారుడైనా దోచుకున్నాడైనా ఇంకేదైనా కూడా పవన్ కళ్యాణ్ అతనికే మద్దతిస్తాడు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా వ్యతిరేకిస్తాడని చెప్పారు. అలాంటప్పుడు దాని గురించి మాట్లాడతాం కదా ఖచ్చితంగా. Right. వీళ్ళందరూ కలిసి ఈ రోజు రాష్ట్రంలో మంచి జరుగుతుంటే తట్టుకోలేకపోతున్నారు. మరి స్కిల్ డెవలప్మెంట్ కేసులో కుంభకోణం జరిగిందనేటటువంటి దాంట్లో ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, లేదంటే అంటే ఓకే వెంకటరెడ్డి గారు అవన్నీ కూడా జరిగిన అంశాలే. ఆయన రాజకీయ పార్టీ పెట్టుకున్నారు, ఆయన నిర్ణయం తీసుకుంటాడు. ఆయన నిర్ణయం ఆయనకి ఎందుకు తీసుకున్నారు ఏంటి అన్నది ఆయన సొంత విషయం. కానీ ఓకే పార్ట్నర్షిప్ ఉన్నదన్నది ఒక అంశం అయితే, ఆయన పెళ్లిళ్ళ విషయం ప్రస్తావించడం ఒక సీఎం స్థాయిలో వ్యక్తిలో ఇది అవసరమా అని చాలా మంది మాట్లాడేది. ఇంకా చాలా అంశాలు ఉంటాయి కదా, నేను ఈ రకంగా అభివృద్ధి చేస్తాను, ఇన్ని పథకాలు ఇచ్చాను, నేను ఖచ్చితంగా గెలుస్తాను ఇలా అనకుండా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమొస్తుంది? సార్ ఒక రాజకీయాల్లో మీరు వచ్చారు సార్, వర్మ గారు మీరే రాజకీయాల్లోకి వచ్చారు. మీరు ఒక మర్డర్ చేసి వచ్చారు అనుకోండి, పలానా వర్మ గారు ఒక మర్డర్ చేసి వచ్చాడు రా, ఇట్లాంటి రాజకీయాల్లో అవసరమా అంటాం కదా. అయితే పెళ్లిళ్ళు చేసుకుంటూ వస్తే అది అవసరమా? అది తప్ప? పెళ్లిళ్ళు చేసుకుని విడాకులు తీసుకుంటే తప్ప? అది మర్డర్ చేయడం తప్పు లేనప్పుడు ఒకళ్ళని పెళ్లి చేసుకుని ఇంకొకరితో సంసారం చేయడం కూడా తప్పు కాదు, లెక్కలు మీరు చెప్పేదాన్ని బట్టి. అంతే కదా, ఒకరితో విడాకులు తీసుకున్నా ఇంకోళ్ళు పెళ్లి చేసుకుంటే తప్పు లేదు. ఒకరిని పెళ్లి చేసుకొని వాళ్ళతో కాపురం చేస్తా వాళ్ళతో విడాకులు ఇవ్వకుండా ఇంకోళ్ళు పెళ్లి చేసుకోవడం కరెక్ట్ అని మన హిందూ సాంప్రదాయం అది కాదండి, అది ఎక్కడ లేదు. ఇప్పుడు కాదండి, షర్మిలా గారు 2 పెళ్లిళ్ళు చేసుకున్నారు, లేకపోతే వాళ్ళ తాతగారు చేసుకున్నారు. ఇప్పుడు మీరు వాళ్ళ గురించి అంటే వాళ్ళు మీ గురించి అంటారు. ఇది అవసరం అనవసరం కదా. ఒకరిని పెళ్లి చేసుకొని మీకు వాళ్ళతో విడాకులు ఇచ్చి ఇంకోళ్ళు పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేస్తారు. ఇది ప్రొసీజర్. అటగాండ ఒకరితో పెళ్లి చేసుకొని ఇంకొకరితో పిల్లలు ఇచ్చాక పెళ్లి చేసుకుంటారా? మీకు పెళ్ళైనా పిల్లలు పడతారా, పిల్లలు పెళ్లి చేసుకుంటారా అని తెలియక అడుగుతాను. అనుభవం లేదు. ఓకే ఓకే ఇది వివాదాలకు దాడి తీయడం తప్ప ఇందులో కలిసి వచ్చేది ఏం లేదు రాజకీయ పరంగా. మరి ఎందుకు పదే పదే అంటున్నారు? మనతో పాటుగా విజయ్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. విజయ్ కుమార్ గారు నమస్తే.